అందరికీ నమస్కారం అండి. భక్తి శ్రద్ధతో ఏ నామంతోనైనా స్మరించినంత మాత్రానే కటాక్షించే స్వామి మన పురాణాల ప్రకారం ముఖ్యంగా 5 నామాల గురించి వివరించారు. అవే రామనామం, కృష్ణనామం, నారాయణ నామం, గోవిందనామం, నరసింహనామం. కనుక ముఖ్యమైన ఈ 5 నామాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఏ ఒక్క నామం స్మరిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం కలుగుతుందో, కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం ఆ భగవంతుడి నామ సంకీర్తన అని భక్తి శ్రద్ధలతో నిజాయితీగా ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రవచనం. అలాంటిదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించినంత ప్రయోజనం పొందుతామని అంటారు. అది కూడా సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు మొదటి నామం రామ అని మనసులో స్మరించినంత మాత్రానే చింతలు దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని రామనామాన్ని పఠిస్తే చాలు. రామనామం విన్న వెంటనే హనుమంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అనటానికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలమని అన్నారు. కనుక ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ మన పక్కనే హనుమంతుడు ఉంటారని అంటారు. తర్వాత ఎంతో మహిమాన్వితమైన నామం శ్రీకృష్ణనామం. కృష్ణ అని ఈ నామం పాండవులను రక్షించింది. కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు, అప్పుడే నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేనని కృష్ణుణ్ణి వరం అడిగింది కుంతీదేవి. మానసిక బలాన్ని, కష్టాలను భరించే ఓర్పుని ఇచ్చే నామం అది. 3వ నామం నారాయణ నామం. భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించిన నామం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా నారాయణ అని ఒక్క నామానికి స్వామివారు స్వయంగా వచ్చి రక్షించిన నామం. 4వ నామం గోవిందనామం. దుశ్శాసన సభలో ద్రౌపది తన 2 చేతులను పైకెత్తి గోవింద గోవింద అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామం అది. తిరుమలలో ఎల్ల వేళలా ప్రతిధ్వనించే నామం గోవిందనామం. ఇక 5వ నామం నరసింహనామం. నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు. వేరువేరు పేర్లతో ఉన్న దేవుడు ఒకరే. దైవనామం ఏ రూపంలో చెప్పుకున్నా ఆ భగవంతుడికే చేరుకుంటుంది. ఏ పేరుతో ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడని అంటారు. కనుక ఇబ్బందికరి పరిస్థితుల్లో రామనామం, కృష్ణనామం, నారాయణ నామం, గోవిందనామం, నరసింహనామాన్ని తలుచుకొని ఆ దేవుడి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.